అసలు థియేటర్లో ఎవ్వరూ సినిమా చూడట్లేదు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపిస్తే కేకలు, ఈలలు, బట్టలు చింపుకోవడాలు. కెమెరా ఆన్ చేసి బయట బ్రేకప్పుడు అడిగితే సినిమా ఎలా ఉంది, బాగుందా, బాగాలేదని అడిగితే వానికి మండుతుంది. ఏయ్ అన్న, సినిమా బాగుందా బాగాలేదా అనకూడదు, బాగుంది అంతే, బ్లాక్ బ్లాస్టర్ ఏ ఏం అని మాట్లాడుతున్నారు. వీళ్ళు సినిమా అభిమానులైనా? సినిమా రివ్యూ చెప్తా, తర్వాత సంగతి పక్కన పెడితే వీళ్ళు ఇంట్లో అమ్మా నాన్నకి ఒక డజన్ అరటి పళ్ళు కూడా కొనివ్వని వెధవలు కొంతమంది పవన్ కళ్యాణ్ భార్యకి, పవన్ కళ్యాణ్ కొడుక్కి ఫోటోలు చేసి వాటికి ముందర కొబ్బరికాయలు కొట్టి వాటికి దండేసి అగరబత్తి వెలిగించి ధూపం పెట్టారు. ఎస్, పచ్చి నిజం ఇది. కన్నడ లాంగ్వేజ్లో ఫ్లెక్సీలు లేనందుకు బట్టలు చింపుకున్నారు కన్నడ అభిమానులు. పవన్ కళ్యాణ్ గారు ఏసీ ఛాంబర్లో కూర్చున్నారు. వేడివేడిగా బ్రూ కాఫీ తాగుతున్నారు. గంటకోసారి ఫోన్ చేసి ఎలా ఉంది మన సినిమా అని రత్నం గారిని, జ్యోతికృష్ణని అడుగుతున్నాడు. వాళ్ళు హాయిగా ఉన్నారు. గతిలేని ఈ నా కొడుకులు చేసే పని ఇది. బాగుంది అని అడగకూడదంట, బాగుందా బాగాలేదా అని అడగకూడదంట. కడపలో ఈ విషయం వల్లే వచ్చి కొట్లాడుకున్నారు. లోపల వాళ్ళే కొట్లాడుకున్నారు. గట్టిగా ఈలేదని ఒకడిని కొట్టాడు ఒకడు. నాకు ఇంతే వచ్చని వాడు. వీళ్ళు సినిమా అభిమానులు. దేశం చెడిపోవడానికి కారణం ఇలాంటి కుక్కలే. పనికొచ్చే పని ఒక్కటి చేయరు. పనికొచ్చే పని ఏదైనా ఇది చెయ్యండి అని చెప్తే నువ్వు చేస్తున్నావా అని ఎదురు మాట్లాడతారు. ఏమో, నేనైతే రేపు చూస్తా సినిమా, లేదా సాయంత్రం కెమెరా తీసుకొని థియేటర్ దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కుంటా. నాకు తెలిసినంత వరకు సినిమా అయితే బాగుందనే అంటున్నారు అందరూ. 10/8 అని రేటింగ్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ హైలైట్స్ సినిమాకి. కీరవాణి గారి బీజిఎం అదిరిపోయింది ఇలా చెప్తున్నారు. నిజానికి థియేటర్లో ఎవడూ సినిమా చూడట్లేదు, కథని ఎవరు బుర్రకెక్కించుకోవట్లేదు. ఇది మాత్రం నిజం.